బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ రోజు అత్యంత ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇక అసెంబ్లీ ప్రారంభంలో జాతీయ గీతం ముగియగానే కేసీఆర్ సభ నుంచి వెనుదిరిగి వెళ్లారు. అనంతరం బీఎస్సీ సమావేశంలో సభ 10 దినాలపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెడుతుండగా సాగునీటి ప్రాజెక్టులపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయినటువంటి కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుర్పిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అత్యంత ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లుగా సమాచారం. ఇక అసెంబ్లీ ప్రారంభంలో జాతీయ గీతం ముగియగానే కేసీఆర్ సభ నుంచి వెనుదిరిగి వెళ్లారు. అనంతరం బీఎస్సీ సమావేశంలో సభ యొక్క 10 దినాలపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెడుతుండగా సాగునీటి ప్రాజెక్టులపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయినటువంటి కేసీఆర్ పైన కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి సంఘటన ఎదురైంది. సభ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తం మీద ఈ రోజు సభ జరిగినటువంటి తీరుతెన్నుల గురించి మా ప్రతినిధి హారిక మరింత సమాచారం అందిస్తారు. హారిక, చెప్పండి, సభలో ఎలాంటి బీఎస్సీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అదేవిధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటుగా ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి ఒక సంఘటన అందరినీ ఆసక్తి కనబరుస్తుంది. పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్గా ఈరోజు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. అయితే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావడం, కానీ వచ్చిన దగ్గర నుంచి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఆయన చర్చల్లో పాల్గొంటారా పాల్గొనరా అని. కానీ అంతలోనే తేలిపోయింది. ఆయన 2 నిమిషాలు మాత్రమే, అంటే కేవలం 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. అక్కడ ముఖ్యంగా ఆయన సైన్ చేసి, అలాగే ఏదైతే సభ ప్రారంభంలో జనగణమన ఉంటుంది ఆ జాతీయ గీతం తరువాత ఆయన వెళ్ళిపోయారు. అయితే ఆయన చర్చల్లో పాల్గొనాలి అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఆశించారు. ఆ విధంగా జరగలేదనే చెప్పాలి. ఒక పక్క ప్రెస్ అంటే అసెంబ్లీ లోపల ఉన్న ప్రెస్తో మాట్లాడుతూ ముఖ్యంగా ఆది శ్రీనివాస్ కూడా చెప్తున్నారు, అంటే ఏదైతే ఆయన వచ్చి మాతో పాటు చర్చల్లో పాల్గొని ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన పూర్తిగా సజెషన్స్ ఇస్తే స్వీకరించడానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది అని చెప్పారు. అలాగే ఎలాంటి రాజకీయాలకు పోకుండా కేవలం ఏదైతే ఈ సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆశించారు. కానీ అది ఏది జరగలేదు. డైరెక్ట్గా నందినగర్కి వెళ్ళిపోయారు అనేది చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక సంఘటన మాత్రం మనకి అందరికీ
కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడం, కరచలనం చేయడం కూడా చూసాము. అది మనకు విజువల్లో కూడా చూడొచ్చు. అంటే హంబుల్గా వెళ్ళి మరీ కలిశారు. అదేవిధంగా వాకిటి శ్రీహరి కావచ్చు, సీతక్క కావచ్చు, చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళి కేసీఆర్ని కలిశారు, ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి కరచలనం చేసినప్పుడు మాత్రం కోపంగా ఇస్తున్నావా, ప్రేమగా ఇస్తున్నావా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం, ఇదంతా ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా సభ షెడ్యూల్ చూసుకున్నా కూడా 10:30కు మొదలైనప్పటికీ ఈరోజు 1 గంటల వరకు ముగుస్తుంది అని చెప్తున్నారు. అయితే ఈ తర్వాత ఏంటి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఇయర్ 2వ తారీఖు, జనవరి 2వ తారీఖుకి వాయిదా పడిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత 2 నుంచి 5వ తారీఖు వరకు ఈ సభ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆశిస్తుంది ఏంటి అంటే అంటే ఖచ్చితంగా ఒక 15 రోజులైనా ఈ సమావేశాలు కొనసాగాలి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకో పక్క బీజేపీ నేతలు మాత్రం ఇది 20 రోజులు జరగాలి ఈ సభా సమావేశాలు అని చెప్పేసి వీళ్ళు ఆశిస్తున్నారు. మరి ఇదంతా కాకుండా కేవలం 3 అంటే 3 రోజులు పెడతాము అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రతిపాదన. మరి ఏదేమైనప్పటికీ అసలు ఏం జరగబోతుంది అన్నది మాత్రం ఇంకా ఉత్కంఠన నెలకొంది. ఇప్పటికీ ప్రసంగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఇటు పూర్తిగా వాళ్ళ ప్రసంగాలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా సభ స్టార్ట్ అవ్వడం మాత్రం దివంగత ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్మానాలు చేశారు. అందులో లక్ష్మారెడ్డి కావచ్చు, ఆయన గురించి పూర్తిగా చెప్తూ అలాగే ఆయనకి సభ నమస్కారాలు కూడా చేశారు. ఆ తరువాత సభ ప్రారంభమైందని చెప్పుకోవాలి. అయితే ఇంతకు ముందు ఇక్కడ కూడా అసెంబ్లీ ఆపోజిట్లో కూడా చాలామంది సర్పంచులు వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. అంటే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కొత్త సర్పంచుల్ని ఎన్నుకున్నారు సరే, కానీ పాత సర్పంచులు ఎన్నో అప్పులు చేసి వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి మరి పనులు చేయించారు. మరి మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇప్పుడు పాత సర్పంచులు వచ్చి ఇక్కడ నిరసనలు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి మరి స్టేషన్లో పెట్టినట్టయితే తెలుస్తుంది. సిరాజ్, అంటే పూర్తిగా ఇప్పుడు ఒక ఉత్కంఠ వాతావరణంలో అయితే ఈ సభ నడుస్తుందనే చెప్పాలి. చూస్తే ఒక్కసారి కేసీఆర్ వచ్చారు, జాతీయ గీతాలపన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రావడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, మళ్ళీ వెనుతిరగడం, ఇంతవరకు సాగినటువంటి తంతు. నెక్స్ట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా, ఇది ఉత్కంఠ కొనసాగుతుంది. కేవలం ఒకరోజు కాదు, డైలీ హాజరు కావాలనేది మాత్రం కాంగ్రెస్ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి విమర్శ. 15 రోజుల పాటు సభ నిర్వహించాలనేది మాత్రం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. సో ఎలా చూడాలంటారు? కేసీఆర్ మళ్ళీ సభకు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? వెళ్ళకుండా నందినగర్ నివాసానికి వెళ్ళడంతో ఖచ్చితంగా వస్తారనే మాత్రం ఒక పక్క వినిపిస్తున్న మాటలు. కానీ ఆయన వస్తారా రారా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకు అనంటే ఇప్పటికీ అంటే గత 2 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు అన్నప్పటి నుంచి కేసీఆర్ వస్తారు, వచ్చి చర్చల్లో పాల్గొంటారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ఆయన చర్చిస్తారు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక పక్క చూస్తే ఇటు పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు ఇటు ఒక పక్క చెప్తున్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఇక్కడ చర్చల్లో ఏ విధంగా జరగాలి అన్న దాని మీద ఇంకా ఒక అంటే ఇటు బీఆర్ఎస్కి మాత్రం స్పష్టత లేదనే చెప్పాలి. ఎందుకు అనంటే ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఉండకుండా వెళ్ళిపోవడంతో పూర్తిగా ఇది ఒక సంచలనం అయిందనే చెప్పుకోవాలి. అంటే ఒక 2 నిమిషాలు వచ్చి జస్ట్ సైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన కూర్చొని మాజీ ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ప్రస్తుత ఎమ్మెల్యేగా ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పేసి ఒక పక్క ఇటు కాంగ్రెస్ నేతలు అంటూనే ఉన్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలు, ఈ శీతాకాల సమావేశాలు 15 రోజులు ఉండాలి అంటారు. మరి ఈ 15 రోజులు ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ వస్తారా, వచ్చి వీటన్నింటి మీద ఆయన ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఆ సబ్జెక్టు మీద ఆయన పూర్తిగా చర్చిస్తారా అన్న దాని